హాయ్ అండి అందరికీ. ఇవాళ తెలంగాణ స్టైల్ బగారా రైస్, మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వండి. వేగాక పసుపు వేసుకుందాం. ఇవన్నీ వేగాక పుదీనా వేసుకొని వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగాక మటన్ని వేసేసుకుందాం. వేసుకొని మంచిగా అంతా కలుపుకొని కారం 2 స్పూన్లు కారం వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని ఉప్పు 1 స్పూన్నర వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని అలా పైన ఉంచేసుకొని తీసి కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు బగారా రెడీ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. బగారాకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ బగారా సంబంధించినవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అన్నీ కలిసేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోండి కుక్కర్లో కాబట్టి. వేసుకున్నాక ఉప్పు 1 స్పూన్ ధనియా పొడి వేసేసుకొని మరుగుతున్నప్పుడు బియ్యాన్ని వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బగారా పౌడర్ వేసుకోండి. బగారా దినుసులు అన్నీ కలిపిన పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ రెడీ అయిపోయింది. మూత తీసుకొని 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 4 మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ బంద్ చేసేయండి. మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బగారా చూడండి పొడి పొడిగా ఎలా రెడీ అయిపోయిందో. తెలంగాణ స్టైల్ యమ్మీ ఉంటుందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. బగారా మటన్ కర్రీ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.